ఈ న్యూస్ చూడండి. ఆస్తి కోసం తల్లిని గెంటేసిన కొడుకు. ఈమెకి 60 ఇయర్స్ ఉంటాయంట. హస్బెండ్ అయితే చనిపోతే 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడంట. 2 ఆడపిల్లలకైతే కష్టపడి పెళ్ళి అయితే చేసి అత్తారింటికైతే పంపించిందనమాట. ఉన్న ఒక్కగానొక కొడుకు తల్లిని కష్టపడి మమ్మల్ని చూసుకుని పెద్దగా చేస్తుంది, అక్కలకు పెళ్ళి చేసి పంపించింది కదా అని ఇది కూడా లేకుండా తల్లిని పట్టించుకోకుండా వాడంతట వాడు ఎవరినో ఇష్టపడి పెళ్ళి చేసేసుకొని సపరేట్గా అయితే ఉంటున్నాడు అనమాట. ఈమెకు అంటూ ఒక ఇల్లు అయితే ఉంది, కాకపోతే ఈమె దగ్గర కలిసిమెలిసి ఉండకుండా సపరేట్గా భార్యను తీసుకొని పెళ్లి చేసుకొని సపరేట్గా అయితే ఉంటున్నాడు. ఈమెను మటుకు వాళ్ళకున్న ఆ పాత ఇంట్లోనే అలానే ఒక్కదాన్ని అయితే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక 10 నెలల నుంచి ఆ పాత ఇంటిని కూడా నేను తీసుకుంటాను, నాకు ఇచ్చేసే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేసి ఆమెకి టార్చర్ పెడుతున్నాడు అనమాట. ఇంకా ఆమె ఎక్కడ వెళ్తుంది? ఒకగానొక కొడుకు చూసుకోకపోతే ఇంకా ఎక్కడ వెళ్తుంది? ఇంకా ఈమె వదలను అది ఇది అని చెప్పుకుంటే ఇంకా అదే ఇంట్లో అట్లనే ఉంటూ వస్తుందనమాట. కానీ ఒక 10 డేస్ బ్యాక్ అయితే ఇల్లు ఖచ్చితంగా నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంటికి తాళం వేసేసి ఆమెను బయటకి అయితే నెట్టేసిండు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఆమె 5 రూపాయల భోజనాలు అమ్ముతుంటారు కదా, వెళ్ళేసి ఆ 5 రూపాయల భోజనాలు తినుకుంటూ ఇంటికి బయటనే పడుకొని ఉంటుందన్నమాట. ఇట్లా ఒక 10 డేస్ నుంచి చేస్తే వాళ్ళ ఏరియాలో ఉండే కొంతమంది పిల్లలు ఆ ఫొటోస్ అన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయిందనమాట. ఇంకా అది చూసిన సఖీ టీం వాళ్ళైతే ఇంక ఏమైనా అయితే తీసుకొని వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం విచారణ అయితే తీసుకున్నారనమాట. ఇంకా వాళ్ళ కొడుకుని అయితే పిలిపించి కౌన్సిలింగ్ అయితే ఇచ్చామని అయితే చెప్తున్నారు. కానీ ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వాడంతట వాడు మనస్ఫూర్తిగా మారి తల్లిని దగ్గర పెట్టుకొని తల్లితో పాటు కలిసిమెలిసి అదే ఇంట్లో ఉంటే అయ్యేపోతుంది. కాకపోతే ఆమెనొద్దు, నువ్వు వెళ్ళిపో, మేము నా భార్య ఒకటే ఉంటాం అన్నట్టుగా వాడు బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాడు మనసులోంచి మారితేనే కదా వాళ్ళు ఆమెను మంచిగా చూసుకోగలుగుతారు. లేకపోతే ఇక్కడ 4 మాటలు చెప్తే సరే సరే అని చెప్పేసి వాళ్ళ ముందు తల ఊపుతారు. ఇక్కడికి వచ్చినాక మీకు ఇంకింత టార్చర్, ఎంత టార్చర్ పెడతారో లోపల మనమైతే చూడం కదా. స్ఫూర్తిగా మారి వాళ్ళ అమ్మని మంచిగా చూసుకుంటే బాగుంటుంది.